సిటీ కిసాన్ నగర్ నందు గత 35 సంవత్సరాలుగా బీజేపీ కార్యాలయం నిర్వహించడం జరుగుతోంది. ఈ రోజు రాత్రికి రాత్రే మున్సిపల్ కమిషనర్ వారి బృందం కూల్చివేయడం జరిగింది. ఇది తెలిసిన వెంటనే బీజేపీ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని అక్కడ నిరసన చేపట్టడం జరిగింది. టీడీపీ నాయకులు ఆర్టీసీ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి, ఆంజనేయుల్ రెడ్డి, భరత్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలోనే కార్పొరేషన్ అధికారులు మరియు కమిషనర్ ఈ విధంగా చేయడం అన్యాయమని, వెంటనే కమిషనర్ ని మరియు వాళ్ళ అధికారులను వెంటనే తొలగించాలని మీడియా ద్వారా కొనియాడారు. అదే విధంగా రాష్ట్ర అధికారులకు తెలియజేయడమే దాని మీద వెంటనే చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన చేపట్టారు. ఈ ప్రాంతంలో ప్రజలకు ఉపయోగపడుతూ ఇక్కడ ఒక కార్యాలయం ఉండింది. ఆ కార్యాలయంలో మున్సిపల్ పన్నులు కట్టడం గాని, నీటి పన్ను కట్టడం గాని, అన్ని రకాల పన్నులు కట్టుకుంటూ ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్న పరిస్థితి. ఇటీవల కాలంలో ఇక్కడ మా ఆఫీసుని మున్సిపల్ అధికారులు అర్ధరాత్రి వచ్చి దాన్ని తీసుకుపోయి కుప్పతొట్టులో బారేసి మా భారతీయ జెండా అని పగలగొట్టడం ఏదైతే ఉందో దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ విషయాన్ని మేము అనేక మంది దృష్టికి తీసుకొచ్చాం. అయినా ఎవరు పెడచెవిన పెట్టారు. ఏమాత్రం ఇది భారతీయ జనతా పార్టీ కార్యాలయం అంటే ఇది మాకు దేవాలయం లాంటిది. అలాంటి దాన్ని ఏదైతే ఉందో అర్ధరాత్రి వచ్చి దాన్ని కుప్పతొట్టులో బారేయడం ఏదైతే ఉందో ఇది ఎవరిచ్చారు వీళ్ళకి అధికారం? భారతీయ జనతా పార్టీ కూడా ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వంలో ఉంది. మోడీ, చంద్రబాబు నాయుడు గారు అందరూ కలిసి పనిచేస్తున్నారు. అయినప్పటికీ నెల్లూరు మున్సిపల్ అధికారులు ఇంత నిర్లక్ష్యంగా, దౌర్జన్యంగా భారతీయ జనతా పార్టీ జెండాను పగలగొట్టి అదే రకంగా మా ఆఫీసును తీసుకుపోయి కుప్పతొట్టులో బారేయడం అంటే ఇంత దౌర్జన్యం, దుర్మార్గాన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ అందుకు బాధ్యులైన మున్సిపల్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో అతను మరి మీరు దేశభక్తులా, మీరేం దేశభక్తులా అని తిక్కతిక్కగా మాట్లాడడం ఏదైతే ఉందో దాన్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మొత్తం కూడా జీర్ణించుకోలేకపోయారు. ఈ విషయాన్ని రాష్ట్ర పార్టీ దృష్టికి కూడా తీసుకెళ్లాం. మా సత్యకుమార్ దగ్గరికి, మా మాధవ్ గారి దృష్టికి కూడా తీసుకుపోయాం. అందరూ కలిసి నెల్లూరు జిల్లాలో ఉన్న యావత్తు మా యొక్క పార్టీ నాయకత్వం అందరూ కూడా కూర్చొని ఎక్కడైతే మన పార్టీకి అవమానం జరిగిందో, మన కార్యకర్తలకి, మన పార్టీ యొక్క జెండాకి అవమానం జరిగిందో అక్కడే ఇవాళ మళ్ళీ తిరిగి దాన్ని పునరుద్ధరించాలనే ఉద్దేశంతో ఇవాళ కంకణం కట్టుకొని దీనికి రావడం జరిగింది. ఇది ఏమాత్రం మంచిది కాదు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా ప్రభుత్వంలో భాగస్వాములు అయితే ఈ రోజున నెల్లూరు జిల్లాలో అటు జనసేన గాని, ఇటు బీజేపీ కార్యకర్తలు గాని ఏమాత్రం పట్టించుకోకుండా వాళ్ళని అణగదొక్కుతూ పార్టీ కార్యాలయం పైన దాడులు చేస్తూ దౌర్జన్యాలు చేయడం ఏదైతే ఉందో దీన్ని గర్హిస్తున్నా ఇప్పటికైనా సరే భారతీయ జనతా పార్టీ మా నాయకులతో, రాష్ట్ర తెలుగుదేశం నాయకులు కూడా మాట్లాడి ఈ విషయంలో మాకు పూర్తి స్థాయిలో న్యాయం జరగాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కిసాన్ నగర్ ఉన్నటువంటి కార్యాలయం దాదాపు 35 సంవత్సరాల నుంచి కార్యాలయం ఇక్కడ నిర్మించుకోవడం జరిగింది. అయితే అనేక కార్యక్రమాలు ఇక్కడ నుంచి జరుగుతున్నటువంటి పరిస్థితి ఈ ప్రాంతంలో గతంలో ఈ యొక్క కార్పొరేటర్ కూడా గెలిచినటువంటి పరిస్థితి ఈ ఏరియాలో. అయితే ఈ యొక్క మున్సిపల్ అధికారులు, మున్సిపల్ కమిషనర్ గారు ఈ మధ్య కాలంలో ఈ యొక్క కార్యాలయాన్ని ధ్వంసం చేసి జెండా దిమ్మిన పడగొట్టి ధ్వంసం చేసి ఈ విధంగా ఆ యొక్క కంటైనర్ ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్లడం జరిగింది. అయితే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు అనేక సార్లు ఈ యొక్క అధికారులకు అప్పీల్ చేశారు. ఇది మంచి పద్ధతి కాదు, మేము మా యొక్క జెండాను కానీ మా కార్యాలయం తీసుకుపోవడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి చాలా సార్లు చెప్పడం జరిగింది. అయినా సరే అధికారులు నిర్లక్ష్యంతో భారతీయ జనతా పార్టీని చులకనగా చూస్తూ వారి యొక్క విధానాల్ని ఏ విధంగా కొనసాగించారో ఈ యొక్క ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా తెలుసు. ఎక్కడా కూడా భారతీయ జనతా పార్టీని లెక్క చేయనటువంటి పరిస్థితి. అయితే భారతీయ జనతా పార్టీ కూడా అధికారులకి ఈ రోజు కూడా తెలియజేస్తున్నాం, కూటమిలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఉందని అధికారులు కొంతమంది మర్చిపోయి కూటమిలో ఉన్నటువంటి పార్టీలకి గొడవలు పెట్టేదానికోసంగా కొంతమంది అధికారులు తయారైనటువంటి పరిస్థితి ఈ నెల్లూరు జిల్లాలో జరుగుతున్నటువంటి విషయం. అయితే దీనికి కారణం గతంలో ఏదైతే వైసీపీలో ఉన్నటువంటి ఈ వెనకాల ఉన్నటువంటి మా కార్యాలయం వెనకాల ఉన్నటువంటి ఏదైతే సైట్ ఓనర్ గా ఉన్నటువంటి వ్యక్తి వైసీపీలో గతంలో ఉండేవాడు. ఇప్పుడు మళ్ళా తెలుగుదేశంలో చేరి భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని అందరూ కూడా కుమ్మక్కై దాన్ని పగలగొట్టడం జరిగింది. దిమ్మ తీసేయడం జరిగింది, జెండాని చించడం కూడా జరిగింది. అయితే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ
జిల్లా పార్టీ కార్యకర్తలందరూ నిర్ణయం తీసుకొని ఆ యొక్క కార్యాలయాన్ని నిర్మించే దానికోసం ఈ రోజు పెద్ద ఎత్తున జిల్లాలో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా నిర్మించుకున్నాం. దీనికి కొంతమంది అధికారులు ఆటంకం కలిగిస్తూ మున్సిపల్ అధికారులు మా మీద దాడి చేయడం కోసం వచ్చారు. అదేవిధంగా పోలీసు వ్యవస్థ ఆపేదానికి ప్రయత్నం చేశారు. అయినా సరే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అనేకమైనటువంటి ఎక్కడైనా సరే ఏ దుర్మార్గాలు జరిగినా దౌర్జన్యాలు జరిగినా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బెదరు అదరు భయపడే ప్రసక్తే లేదు. తప్పనిసరిగా కార్యాలయం కోసం ఎంత దూరమైనా వెళ్తాం. దీని వెనకాల ఉన్న వాళ్ళ మీద ఏదైతే ఈ కార్యాలయం పడగొట్టారో వాళ్ళ మీద కేసులు పెట్టాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ ని వెంటనే సస్పెండ్ చేయాలి. అదే దీనికి సంబంధించిన అధికారులందరూ కూడా సస్పెండ్ చేయాలి. తప్పనిసరిగా ఈ యొక్క విషయాన్ని గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి. అదేవిధంగా వాళ్ళ అబ్బాయి లోకేష్ బాబు గారు ఆలోచన చేయాలి. ఈ యొక్క కూటమిలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేయాలి. ఎందుకంటే కూటమి ఈ రోజు అభివృద్ధి దిశగా వెళ్తా ఉంటే నెల్లూరు జిల్లాలో ఈ విధంగా మంచి పద్ధతి కాదు, ఈ విధంగా చేయడం మంచి పద్ధతి కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. పైన ఉన్నటువంటి నాయకులందరూ కలిసిమెలిసి పోయే సందర్భంలో నెల్లూరులో మాత్రం ఈ విధంగా దెబ్బతీయడం కూటమి నాయకుల మీద దౌర్జన్యం చేయడం అనేది భారతీయ జనతా పార్టీ తీవ్రంగా పరిగణిస్తుంది. తప్పనిసరిగా దీనికి మూల్యం చెల్లించుకుంటారు. సర్దుకోండి. మళ్ళా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు వస్తే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తే లేదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ కార్యాలయ నిర్మాణం ఈరోజు ఇక్కడ కొంత ఉద్రిక్త వాతావరణంలో నిర్మాణం జరుగుతుంది. దానికి కారణం ఏమిటంటే నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వ్యవహరించిన తీరు. దీనివల్ల ఈ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్నది. గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ బీజేపీ కార్యాలయం ఉంది. దానికి విద్యుత్ కనెక్షన్ ఉంది. మా సీనియర్ నాయకులు గుర్రం కృష్ణమూర్తి గారని వారు లేరు, వారు స్వర్గస్థులయ్యారు. వారి పేరు మీద విద్యుత్ కనెక్షన్ ఉంది. అదే సమయంలో మున్సిపాలిటీ పన్ను కడుతున్నాం. ఈ పార్టీ కార్యాలయము ఇక్కడ ఉండే స్థానిక ప్రజలందరూ కూడా ఎంతో ఉపయోగపడేది. ఏదైనా చిన్న సమస్యలు ఉంటే ఆ కార్యాలయంలో ఉండే మా నాయకత్వం దగ్గరకు వచ్చి స్థానిక నాయకుల దగ్గరకు వచ్చి చెప్పుకొని ఆ సమస్యలు పరిష్కరించే అవకాశం ఉండేది. కానీ ఈ రోడ్డు వైడనింగ్ సమయంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రోడ్డు వైడనింగ్ చేస్తున్నామండి. పార్టీ కార్యాలయం కూడా తొలగించి శుభ్రంగా రోడ్డు వేస్తాము. మళ్ళా ఆ తర్వాత మీరు ఆ స్థలంలో పార్టీ కార్యాలయం కట్టుకోవచ్చని మాట ఇచ్చిన తర్వాత మీరు తొలగించండి పార్టీ కార్యాలయం చెప్పాము. కానీ అప్పటి నుంచి మేము పార్టీ కార్యాలయం కట్టడానికి ప్రయత్నం చేస్తుంటే ఇక్కడ అధికారులు సహకరించలేదు. ఈ మధ్యలో కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చిన సందర్భంగా కూడా అధికారులు అనేక సార్లు విజ్ఞప్తి చేశాము. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆనాటి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ గారు మాకు హామీ ఇచ్చారు, మీరు మళ్ళా అక్కడ పార్టీ కార్యాలయం కట్టుకోవచ్చు, ఇక్కడ రోడ్డు వైడనింగ్ జరుగుతుందని. రోడ్డు వైడనింగ్ అంటే అది అభివృద్ధిని ఎవరు అడ్డుకోవాల్సిన అవసరం లేదు. అందుకనే మేము మంచి మనసుతోటి చెప్పాము. తర్వాత మాకు పార్టీ కార్యాలయం అవకాశం కల్పించాల. మేము ఈ మధ్యలో ఒక తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేయడం కోసము ఒక కంటైనర్ తీసుకొచ్చాము. ఒక 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కంటైనర్ పెట్టాము. కంటైనర్ ఉంటే స్థానిక ప్రజలకు అందుబాటులో ఉంటారు నాయకులు. ఒక కేంద్రం ఆ వ్యక్తి ప్రయోజనాల కోసాన్ని పనిచేయడం కోసం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పనిచేస్తున్నారు. ఏదైతే మైపాడ్ రోడ్డు ఎస్ఆర్ నగర్ సంబంధించినటువంటి ప్రశాంతి నగర్ లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యాలయం గత 35 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయం నిర్మించుకుని అక్కడ అన్ని కూడా పార్టీ సంబంధించిన కార్యకలాపాలన్నీ కూడా ఆడ నిర్వహించుకోవడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు రోడ్డు వైడింగ్ పేరుతో భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసి తోసేయడం జరిగింది. ఆ రోజు ఏదైతే సుధీర్ అనే వ్యక్తి దానికి వెనకాలండి అంతా కూడా ఆ రోజు ఉన్నటువంటి వైసీపీ పార్టీలో ఈయన కూడా అధికారం ఆ రోజు ఉండి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ద్వారా అధికారుల ద్వారా ఆ రోజు ఆ పార్టీ కార్యాలయాన్ని బీజేపీ పార్టీ కార్యాలయాన్ని తొలగించడం జరిగింది. అదే విధంగా ఆ రోజు నుంచి కూడా వైసీపీతో పోరాటం చేసి బీజేపీ జనసేన తెలుగుదేశం అన్ని పార్టీలు కలిసి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రభుత్వం వచ్చింది, మనం మన కార్యాలయాన్ని నిర్మించుకోవచ్చు అని చెప్పి అక్కడ మేము ఒక తాత్కాలికంగా ఒక కంటైనర్ ని ఏర్పాటు చేయడం జరిగింది. దానిని మున్సిపల్ అధికారులను ప్రలోభ పెట్టి అదేవిధంగా ఏదైతే సుధీర్ ఉన్నారో వారు మున్సిపల్ అధికారులని అదేవిధంగా
కొంతమంది తెలుగుదేశం నాయకులను ప్రలోభ పెట్టి దాని జెండా అక్కడ ఏంటంటే మన ఊరు మన జెండా పేరుతో జెండా దిమ్మె నిర్మాణం చేసి పోరాటం చేసే అధికారం లేకపోతే పోరాటం చేయకుండా గమ్ముగా వెళ్ళిపోయేసి మళ్ళీ 5 సంవత్సరాలు అయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చి ఇక్కడ రాజకీయం చేసేటటువంటి వ్యక్తులం కాదు, నాయకులం కాదు. ఇప్పుడు 35 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల నుంచి జనసంఘ నుంచి కూడా ఈ పార్టీలోనే పనిచేసినటువంటి వ్యక్తులు ఈ రోజు ఈ పార్టీలో ఉన్నారు. ఈ రోజు ఒక్కసారి ఈ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు కూడా వేరే పార్టీకి పోయినటువంటి దాఖలాలు ఉండవు. అందువల్ల ఏంటంటే ఎవరు కూడా భయపడే సమస్య లేదు. ఖచ్చితంగా ఇక్కడ భారతీయ జనతా పార్టీ కార్యాలయం నిర్మాణం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.